అందరికీ నమస్కారం. నేను మీ శంకర్‌ని. రానున్న 3 రోజుల్లో ఏపీ ప్రభుత్వం తుఫాను కారణం వల్ల హై అలర్ట్ అయితే జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తుఫాను ప్రభావం అందరి జీవితాలలోనూ ఒకేలా చూపించదండి. ముఖ్యంగా రైతన్నలకు. ఎంతోమంది రైతన్నలకు పంట కోతకొచ్చే సమయం ఆసన్నమై ఉంటది. మరి ఆ పంట ఎక్కడ మట్టి పాలవుతుందోనో ప్రతి రైతన్న మనసు ఆందోళనకు గురవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ముందుగానే కోతను పీకి వ్యవసాయ రంగంలో నిలువ చేసిన రైతులు కూడా చాలా మందే ఉంటారు. మరి వారికైతే వర్షం తమ వరకు రాదనే నిర్లక్ష్యం చేయకుండా సాటి రైతులు తోటి రైతన్నల సాయంతో ఆ పంటను భద్రపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకా సామాన్య ప్రజానికానికి తెలియజేయందేమనగా మునుపటి వర్షాలలో రాయచోటిలో 6 ఏళ్ల చిన్నారి నీటి ప్రవాహంలో ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి తప్పును ఇప్పుడు ఎవరు రిపీట్ చేయకుండా ఉండవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా వాన పడే సమయంలో కానీ వాన ఆగిపోయాక నీటి ప్రవాహ సమయంలో కానీ ఎవరు కూడా తమ పిల్లల్ని బయటికి పంపకుండా ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా కొంతమంది వాటర్ ఫ్లో అయ్యే ప్రాంతాలలో తమ వాహనాలని ముందుకు తీసుకెళ్తూ తమ ప్రాణాలను తమ వాహనాలను అపాయానికి గురయ్యేలా చేస్తూ ఉంటారు. మరి వారికి కూడా తెలియజేద్దామనగా ప్రాణం కంటే సమయం ముఖ్యం కాదు. ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళకండి. గుర్తుపెట్టుకోండి, తమ భద్రతకు తామే జవాబుదారులు. ఎవరు కూడా ఈ పొరపాటు చేయరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.